హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాలా. ఎస్డే మ్యాచ్ అయితే మాత్రం ఆర్ఆర్ కి ఎల్ఎస్జి కి అసలు ఎలా గెలిపించామంటే నిన్న వీడికి ఒక్కసారిగా ఎక్కువ ఆశ పెరిగిపోయింది. కానీ తర్వాత చూడండి వీడికి అయితే ఆల్అౌట్ అవ్వగానే వీడికి ఇంకా మామూలు ఏడుపు కాదు. నిన్నంతా నేనైతే మ్యాచ్ అయితే మందే అనుకున్నాం, బట్ మన ప్లేయర్స్ అయితే సరిగ్గా ఆడలేదు గైస్. సరిగ్గా ఆడడం బాగా ఆడారు. ఓనర్ తో నిన్న రాత్రి బ్యాటింగ్ జరిగింది మా వాళ్ళకి 3 డక్కులు గైస్. నాకు తెలిసి ఓనర్ చెత్త కొట్టేసి ఉంటారు వాళ్ళని. ఓకే, మ్యాచ్ విషయం చూసుకుంటే గైస్ ఆర్ఆర్ లో మాత్రం చూసుకుంటే జైస్వాల్ 22, వైభవ్ సూర్యవంశీ 8. నిన్న బాగా ఆడింది మాత్రం జడేజానే గైస్. జడేజా ఉండడం వల్ల ఆ స్కోర్ వచ్చింది 160. 159 అయితే కొట్టారు. తర్వాత ఆర్ఆర్ బౌలర్స్ అయితే మా ఎల్ఎస్జి బౌలర్స్ అయితే చాలా బాగా వేసారు. షమీ చేసుకుంటే 4 overs 30 runs ఇచ్చి 2 wickets తీసాడు. ప్రిన్స్ యాదవ్ 4 overs 29 runs. ఇతనైతే నాకు తెలిసి ఇతను మంచి ప్లేయర్ అవుతాడు గైస్. ప్రిన్స్ యాదవ్ మంచి ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నాడు, సో మంచి కటర్స్ వేస్తున్నాడు, మంచి వేరియేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మొహసిన్ ఖాన్ కానీ 4 overs 17 runs ఇచ్చి 2 wickets. మయాంక్ యాదవ్ ఇతనికి కూడా కొంచెం ఎక్స్పెన్స్ అయ్యాడు, వచ్చాడు ఈ సీజన్లో. ఇంజురీ నుంచి కొంచెం రికవరీ వచ్చాడు, బట్ ఫస్ట్ మ్యాచ్లో మనం జడ్జ్ చేయలేం. నెక్స్ట్ చూస్తే దిగ్వేజ్ సింగ్ రాఠీ, ఇతను ఏం వికెట్ తీయలేదు, 4 overs 26 runs. ఓకే, మా బౌలింగ్ అయితే పర్లేదు. మాకు ఆ స్కోర్ వచ్చిన తర్వాత మేము కొట్టేస్తాం అనిపించింది, బట్ మా వాళ్ళే కొట్టుకొని వెళ్ళిపోయారు ఇంటికి. అది కూడా మా హోమ్ గ్రౌండ్లోనే కొట్టించుకున్నాం. ఇంకా వీళ్ళ దాంట్లో అయితే అందరు డక్లే గైస్, పెద్ద చెప్పుకునే కూడా లేదు అసలు. అంతా కొంత ఆడింది మిషెల్ మార్ష్ ఒకటే, ఇంకేం ఎవరు ఆడలే. మిషెల్ మార్ష్ ఉంటేనే అంత స్కోర్ వచ్చింది, లేదు అతను డబుల్ డిజిట్ వచ్చింది ఇద్దరికే గైస్, పూరన్ మిచెల్ మార్ష్ వచ్చింది కదరా. అసలు 119 కూడా రాదేమో అనుకున్నా, కాకపోతే 49 దాటంగానే హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకు ప్రతిసారి 49 అంటావు? 49 ఇది ఎమోషన్. సర్లే. ఇంకోటి ఈ రోజు మ్యాచ్ చూసుకుంటే ఈ రోజు ముంబై గెలుస్తుంది. ఈ రోజు ఎల్ క్లాసికో ఆఫ్ ది ఐపీఎల్. మేము 6 times ఫైనల్కి వస్తే 5 times గెలిచాం, వీరు 10 times ఫైనల్కి వస్తే 5 times గెలిచాం. 5 times మా చేతుల్లోనే కొట్టించుకున్నారు. అది ఒరే, మేము 6 times వస్తే 5 times గెలిచాం రా. విన్ పర్సెంట్ చూడరా, 90% సీజన్ లో ఫైనల్స్ వచ్చే టీం నువ్వేంద్ర ఆపేదే. అవును, తర్వాత మా చేత కొట్టించుకుంటారా. ఈ రోజు మాత్రం చెన్నైకి ముంబైకి మ్యాచ్ జరుగుతుంది. చెప్తున్నాను కదా, నేను చెప్తున్నా కదా, ఈ రోజు వాంఖేడే స్టేడియంలోనే వీళ్ళకి సమాధానం చెప్తాం మేము. వాంఖేడే స్టేడియం ప్రతి ఒక్కరికి ఎమోషన్ గైస్, ఎందుకంటే వరల్డ్ కప్. ఎందుకంటే అవును, ధోని ఆడ వరల్డ్ కప్ గెలిపించి ఈ రోజు మ్యాచ్ కూడా గెలుస్తానండి. అంత లేదు, అరే రోహిత్ శర్మ హోమ్ గ్రౌండ్ రా వాంఖేడే, సూర్యకుమార్ యాదవ్ అందరు హోమ్ గ్రౌండ్ వాంఖేడే. ధోని 6 కొట్టి గెలిపి. సరేలే, ధోని 6 కొట్టాడు కానీ. నిన్న మాత్రం రీల్స్ అన్ని భలే ఉన్నాయి, దీపక్ చారి కానీ ధోని చాలా బాగా వచ్చాయి. అవును, సూర్యకుమార్ యాదవ్ ధోని కూడా. గైస్ అసలు మ్యాచ్ అప్ గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే మామూలుగా లేదు. ముంబై అవసరం లేదులే అసలు. ఈ రోజు మనం చెప్తున్నా గైస్, బాగా ఆడే ప్లేయర్లు అంటే అందరు బాగా ఆడతారు, టీమ్ ఎఫర్ట్ పెట్టి గెలుస్తారు. లేదు మనం ఫామ్ లోకి వచ్చాం అంటే టీమ్ ఆడరు. అరే మన వాళ్ళు ఫామ్ లోకి వచ్చారు గైస్. ఎల్ క్లాసికో వీళ్ళ మీద కొడతాం, సిఎస్కే అంటే మనకు తెలుసు. ఈ రోజు కూడా రోహిత్ శర్మ టీమ్ లో లేడు, అది తెలిసి రూల్డ్ అవుట్ కాదులే, కొన్ని కపుల్ ఆఫ్ మ్యాచెస్ కి బ్రేక్. మేము ధోని కూడా రాడుగా, వస్తాడా రాడా? వస్తాడు, ప్రాక్టీస్ మ్యాచ్ల్లో వస్తున్నాడే. ప్రాక్టీస్ మ్యాచ్లు కాదు, అర్థమైంది. పర్లే, ఏం కాదు. మా వాడి గేమ్ ఆడుతారు. ఈ రోజు చూసుకుంటే అసలు టీం గురించి చెప్పక్కలేదు, ఎందుకంటే ఈరోజు మ్యాచ్ అప్. అందుకని నాకు బట్ ముంబైలో కొన్ని సిఎస్కే స్పైస్ అయితే ఉన్నారు, వాళ్ళు పేర్లు వద్దు. స్పైస్ ఆ మాట అనొద్దండి, సిగ్గు లేకుండా. వాళ్ళు బాగా ఆడినప్పుడేమో, వాళ్ళు వికెట్లు తీసినప్పుడేమో వాళ్ళు బాగా. అవునరా, వీళ్ళ దాంట్లో చెప్తున్నాను కదా, ఈ రోజు పర్ఫామ్ చేస్తే మంచిగా పర్ఫామ్ చేసేది ఎవరెవరంటే చిప్రా, ఇంకా స్టార్టింగ్ చెప్పే బుమ్రా కాదు గైస్, చెప్తున్నా కదా. వీళ్ళ దాంట్లో బౌలింగ్ లో మంచిగా పర్ఫామ్ చేసేది జెన్యూన్ గా చెప్తున్నా నేను, సిఎస్కే ఫ్యాన్ అయ్యింది కూడా అశ్విని కుమార్ ఆడింది ఒక మ్యాచ్ గైస్. ఈ రోజు సూపర్ కంబ్యాక్ ఇస్తే వీళ్ళు మన తిలక్ వర్మ కొట్టాడు కాబట్టి ఈ రోజు మా దాంట్లో గైక్వాడ్ కొడతాడు సెంచరీ. చెప్తున్నాను కదా, మా దాంట్లో ఇద్దరు కొడితే పరిస్థితి ఏంది, ఒకరు 80 ఒకటి 100. సరే గైస్, ఈరోజు చేజ్ చేసి ఆ 180+ టోటల్ అయితే చేజ్ చేయాలనుకుంటున్నాను ఏమైతే వీడు అన్నట్టు. నిజంగా వీళ్ళకి చేజింగ్ లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. 170 180 కొడితే వాళ్ళు 200 కొట్టి దాన్ని మేము డిఫెండ్ చేసుకోగలుగుతాం. ఎవరన్నారా డిఫెండ్ చేసుకోవడానికి? ధోని ఉన్నాడే డిఫెండ్ చేయడానికి. అరే మీరు మీ దాంట్లో బాగా పర్ఫామ్ చేసేది
ఆయుష్ మాత్రే బ్యాటింగ్లో బౌలింగ్లో అది ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేసి జిమ్మీ ఓటన్. ఆయుష్ మాత్రే కూడా వెళ్ళిపోయాడు, కొద్దిగా గొప్ప పవర్ హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్ వెళ్ళిపోయాడు దాంట్లో నుంచి, రూల్డ్ అవుట్. అసలు ఇంకేముంది రాడ. సరే ఉరువులు పెట్టాలి వస్తే ఓకే కొడతాడు, ఓకే యంగ్ బ్లడ్ కొడతాడు. లాస్ట్ టైం కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు లాస్ట్లో. డెవాల్ బ్రేవిస్ కూడా లాస్ట్ టైం చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. లాస్ట్ లో పర్ఫార్మ్ చేశారు. సో అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ మ్యాచ్ అనాలిసిస్ లే, ఈ మ్యాచ్ గెలిచేది మేమే. అంతా లేదు గైస్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఎల్లో హార్ట్ మాత్రమే పెట్టండి. సిఎస్కే కి భయం ఈ ముంబై అంటే. ముంబై అంటే భయం లేదు, ఏం లేదు గైస్. వీడు చెప్తానే ఉంటాడు సిఎస్కే ఈ రోజు గెలిచేది. ఎందుకంటే మనమే ఇప్పటికి అయితే లీడ్ లో అయితే ఉన్నాము, ఎన్ని పాయింట్ కూడా కాదు, దగ్గర మనమే లీడ్ లో కాదు, మీ పైన మేము ఉన్నారా. నేను చెప్పి దాంట్లో మీ ఇద్దరు దాంట్లో అయినా మేమే ఉంటాము. ఈ రోజు అయితే మనమే గెలవబోతున్నాం. సిఎస్కే కామెంట్ చేయండి. ఈ రోజు తినలేకపోతున్నాం. బై బై.